శ్రీరామరాజ్యం సినిమాలోని సీత పాత్రలో నయనతార జీవించేస్తున్నట్టుంది. షూటింగ్ పూర్తయ్యేదాకా నాన్ వెజ్ తినకూడదని ఒట్టేసుకుందంట. అక్కడ దాకా బాగానే ఉన్నా కనీసం తన లవ్వర్ ప్రభుదేవాన్ని కూడా కలుసుకోవడం లేదంట. ఎంత సీత పాత్ర చేస్తే మాత్రం మరీ ఎంత ఇన్వాల్వ్ అయిపోవాలా అని అంటున్నారు సినీ జనాలు. ఎంతకీ ఆమె కథ ఏందో ఓసారి చూద్దామా? హలో నయనతార, హౌ ఆర్ యూ? చాలా బాగున్నా మామా, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఆల్వేస్ ఫైన్ గానే. ఏంది విషయాలు? బిజీ విత్ మై మూవీస్, అంతకంటే నా దగ్గరే ఉంటాయి. సీత పాత్రలో జీవించేస్తున్నావంట కదా? ఏ పాత్ర అయినా నా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి నటిస్తా. కాకపోతే సీత పాత్ర అనేసరికి ఇంకొంచెం ఎక్స్ట్రాగా చేస్తున్నావంట. అలాగని ఏం లేదు. నాన్ వెజ్ తినడం మానేసావంట. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాన్ వెజ్ కు దూరంగా ఉంటున్నా. ఏ నచ్చడం లేదా, లేకపోతే ఇంకేమైనా ఉందే? నచ్చకపోవడం కాదు, ఆ పాత్ర పోషించేటప్పుడు స్ట్రిక్ట్ గా ఉందామని. అబ్బా, పూర్తిగా వెజిటేరియన్ అయిపోయావన్నమాట. సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు అదే కంటిన్యూ చేస్తా. ఆ తర్వాత మొత్తం మింగేస్తావా? ఇప్పటికైతే ఆ నియమం పెట్టుకున్నా, అది ఫాలో అవుతున్నా. సర్లేగానే, ఎంతకీ ప్రభుదేవాతో పెళ్ళెప్పుడు? మీకిక్కడ విషయం చెప్పాలి. నిజమే చెప్పాలి మరి. నేను చెప్పేవన్నీ నిజాలే మామా. ఏందో చెప్పు. ఎన్న తర్వాత నిజమైతే వహ్వా వహ్వా అంట. ఈ మధ్య నేను ప్రభుదేవన్ కూడా కలుసుకోవడం లేదు. ఏ అప్పుడే మొహం మొత్తేసిందే? అదేం కాదు, సీత పాత్ర పూర్తయినంత వరకు కలవకూడదనుకుంటున్నా. షూటింగ్ లో ఇంకెవరైనా సెట్ అయ్యారా ఏంది? నువ్వు మరీను. అబ్బా, అంతొద్దుగానే నిజం చెప్పు. ప్రభును కలుసుకోవడం లేదు. ఇంకెవరిని కలుసుకుంటున్నావు? నాకింకెవరితోనూ పరిచయం లేవు. ఈ షూటింగ్ అయ్యే వరకు అన్నిటికీ దూరంగా ఉండాలనుకుంటున్నా. అన్నింటికి అంటే మందు, ఇందు, ఇంకా? ఆపే మామా, నేను మందు తాగే అమ్మాయిని కాను. దొరకనంత వరకు అందరూ ఇట్టాగే చెప్తారులే. త్రిష, శ్రియా కూడా ఇదే మాట చెప్పారు. వాళ్లతో నన్ను కంపేర్ చేయద్దు. నా స్టైల్, నా రూట్ అన్ని వేరు. ఏంది ఏరు? నువ్వు కూడా మొన్నటిదాకా బానే చూపించావుగా. నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు సీత పాత్ర కాబట్టి ఇట్లాంటి సొల్లే చెప్తావులే. లేదు మామా, ప్రభును కూడా కలుసుకోవడం లేదంటే ఎంత నిష్ఠగా చేస్తున్నానో నువ్వు అర్థం చేసుకోవాలి. సర్లే, మేము అర్థం చేసుకుంటాంలే గానే జనాలే ఏరేగా అనుకుంటున్నారు. ఈవెన్ ఫుడ్ కూడా ఇంట్లో తయారు చేసిందే తెప్పించుకుని తింటున్నా. ఏ బయట ఫుడ్ తిని తిని బోర్ కొట్టిందే? బయట ఫుడ్ అంటే? ఒరే, అంత ఉలికిపాటు ఎందుకు? నేను అంటున్నది మామూలు ఫుడ్ గురించే. ఓకే మామా, శ్రీరామరాజ్యంలో సీత పాత్ర మాత్రం నాకు మంచి గుర్తింపు తెస్తుంది. వాకే వాకే, ఆ సంగతి సినిమా రిలీజ్ అయ్యాక తెలుసద్దిలే. తప్పకుండా సక్సెస్ అవుతుంది. నాకో డౌటు. నీకొచ్చిందంటే అది మామూలు విషయమే ఉండదు. బానే తెలుసుకున్నావు గానే, రాముడికి ఒకటే బాణం ఒకటే భార్య అన్నారు కదా? అవును, రాముడంటే ఏకపత్ని వ్రతుడు కదా. ఒరే, నీకు కూడా తెలిసిపోయిందే. ఊరుకో మామా. ఊరుకుంటాంలే గానే, మరి బాలయ్య కాకుండా నువ్వేంది పెబుని కలుసుకోవడం మానేశావు? ఈ లింక్ ఏంటి మామా? పాత్రలో మరీ ఎక్కువగా జీవించేస్తున్నావేమోనని డౌట్ వచ్చిందిలే. మేకప్ తీసేయగానే నేను నయన్ అన్న సంగతి గుర్తుకొస్తుందిలే. అంటే అప్పుడు నాన్ వెజ్ మింగేస్తావా? నో, నయన్ గా కూడా నో నాన్ వెజ్. అంటే సీత క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయానంటావు. ఆ క్యారెక్టర్ కున్న ప్రత్యేకత అలాంటిది. ఎంతకీ పెళ్లి సంగతి చెప్పలేదు? ఈ సినిమా అయిన తర్వాత చూడాలి. ప్రభుదేవాని పక్కన పెట్టే ఆలోచన ఏమైనా ఉందే? అలా అని నేను చెప్పలేదే. షూటింగ్ అయిపోయాక కూడా అదే పాత్రలో సెటిల్ అయిపోతే కష్టం, జాగ్రత్త. ఈ పాత్ర దక్కడం నా అదృష్టం. వాకే వాకే, బాయ్. ప్రభుని మాత్రం గుర్తుంచుకో. ఓకే మామా.